గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవ అష్టమి అని చెప్పి అంటున్నారు. అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని కాలభైరవ అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా? ఇంకొకటి, కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ దీపం విశేషము? ఆ రోజున నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా? దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కాలభైరవ అష్టమి. కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే. మనము కాశీక్షేత్ర నివాసంచా కాలభైరవ దర్శనం, మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే కాళుడు భార్య కాళికాదేవి, కాళభైరవి, కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది. ఇక్కడ కాలము అంటే ఏమిటి? మనం ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం? మనకి ఎందుకో సమయం బాగాలేదు, నా టైం బాగాలేదండి, కాలం ఎందుకో ఇట్లుందండి, కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే భగవంతుడు ఏమిటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఏ కాలానికి నువ్వు ఏమి చెయ్యాలి, కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి, కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది. ప్రతివాడు నాకు ఈ సమయం బాగాలేదు, కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం. ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెడితే మనకు పుణ్యము, పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం. కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే, మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు గనక ఉంటే కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క, భైరవుడు అంటే మామూలుగా. అలాగా ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది, పరమేశ్వరుడిది ఉంటుంది. చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది. అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా, పొద్దునైతే సూర్యభగవాను ఉన్నాడు, వెలుగుని మనం అనుకుంటాము, కానీ చీకట్లలో జీవితం లాగానే ఉంటుంది. మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక, ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము. కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం. మామూలుగా ఎరుపుదిను నలుపుది కుంకుమ కలర్ లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో. మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి? అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి. ఇది మామూలుగా ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది, ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, మన పరిస్థితులు మెరుగుపడతాయి,
మనకు కాలానికి ఎదురీతేటువంటి వాళ్ళు. నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా, ఈ పని జరగటం లేదు. ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, ఇది కొలిక్కి రావటం లేదు. ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా, నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క కోరిక. మనం 10 కోరికలు కోరుకుంటే కావు. ఒక్క దీపం పెట్టి 10 కోరికలు కోరితే ఎలా? అవును. కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని 100% నెరవేరటానికి యోగవంతమైనటువంటి పైగా బుధవారము, బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు. ఓకే. బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడికి సంబంధం, బుద్ధికి ప్రధానమైనటువంటి, అంటే సరైనటువంటి కోరిక. ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా 100% కాదు 1,00,000% భగవంతుడే అనుగ్రహిస్తాడు. ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే. అందుకనే కాలానికి ఎవరూ అతీతులు కాదు అని చెప్పేటువంటిది. అలాంటి కాలభైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం, మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా, రాత్రికి ఉదయానికి సంధికాలము. ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం, రాత్రికి చీకటి, ఉదయానికి వెలుగు. మన జీవితానికి కూడా వెలుగు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి? అసలు కూష్మాండ దీపం ఎందుకు? కూష్మాండం ఏం చెప్పినాడు? కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దిష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఎటువంటిదైనా గుమ్మడికాయతో దిష్టి. ఒక పండగ వచ్చింది, మన వాహనాలకు కూష్మాండ దిష్టి తీస్తాం. ఒక 10 మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే 10 మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తాం. ఒక మంచి పదవి వస్తే గుమ్మడికాయ దిష్టి తీస్తాం. ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తాము, అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడికాయతో దీపము పెట్టటము. ఎలా పెట్టటం అంటే, ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి, ఏదైతే పైన తొటిమ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి, అడుగు భాగం, ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే. ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం. లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి, మట్టి ప్రమిద, అందులో నెయ్యి పోసి, కుష్మాండములో ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి, అంత నెయ్యి తేలేము గురువు గారు, మాకంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కూష్మాండ ఎక్కడ చేయాలి? ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే, ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని, ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం, వీళ్లకు కాలము ఖచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత. ఎందుకని గురుగారు? ఇది కూష్మాండము కాబట్టి. మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం. కడుక్కోవాలి ఆ దిష్టి తీసిన తర్వాత. అలా పద్ధతి, అది సంగతి. ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము, ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా 2 భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల, విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో. అలా వేసే వెలిగించాలి? వేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు. పసుపు కుంకుమ అవసరం లేదు, దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం. పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు. మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ గాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు. కూష్మాండము, టెంకాయ, తొమలపాకులు, పువ్వులు, వేటికి పాలు, ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు.
కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు. ఉమ్, కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఉమ్, కుంకుమ పసుపు రెండూ కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా ఉమ్, ఉమ్, ఉమ్. బలిహరణం ఇచ్చినట్టుగా ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రములో చెప్పిన మాట కూష్మాండము అని. ఉమ్, అందుకే కూష్మాండము ఒక 100 మేకలు బలి ఇస్తే ఎట్లనో ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు. ఆహాహా. అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా. నేను కాలానికి ఎదురుస్తున్నా గురుగారు, నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనము చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే. ఉమ్, ఉమ్, ఉమ్. చాలా వరకు మరుగున పడిపోయినాయి మనవి. ఉమ్, అలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఓకే ఓకే. కూష్మాండము, కూష్మాండ దీపం అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలోన దీపము, కొట్టే గుమ్మడికాయలోన గురుగారు? కట్టే గుమ్మడికాయ కాదు, కాదు, కొట్టే కొట్టేది. గుమ్మడికాయలోనే చేయాలి. ఉమ్, ఉమ్, ఉమ్. చిన్నది తీసుకొని చిన్నది. చేయవచ్చు, ఓకే ఓకే. అట్లా చేయొచ్చు. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.